కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ టౌన్ అధ్యక్షుడు షేక్ షాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా ఈ హామీల అమలుకు బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ నిరసన చేపట్టింది. స్థానిక వైఎస్సార్ విగ్రహ కూడలి నుంచి నేతలు చెన్నూరు రోడ్డు మీదుగా ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బెజవాడ గోపాల్రెడ్డి పార్కు వద్ద టీడీపీ సూపర్ 6 హామీలు, మేనిఫెస్టో పత్రాలను నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా షాహుల్ మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయాన్ని పాతాళంలోకి, నిత్యావసర సరుకుల ధరలను ఆకాశంలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై వివరించారు. బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ బాబు షూరిటీ నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. జై జగన్, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చేతగాని ప్రభుత్వం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చేతగాని ప్రభుత్వం. బాబు షూరిటీ, బాబు షూరిటీ. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో దగాలు, మోసాలు చేసిన ప్రభుత్వం ఇది. ఒకటి వెన్నపోటు, రెండోది మోసం, దగ, మూడవది అవినీతి, అబద్ధం. అప్పుడు కూటమిలో ఉన్న ప్రభుత్వం ఇది. వీళ్ళు చెప్పిన సూపర్ 6 ఏది కూడా అమలు చేయని ప్రభుత్వం. సూపర్ 6 అంటూ ఏది చేశారంటే, ఒక దీపం పథకం ఇచ్చారు. దీపం పథకంలో 100 మందికి ఇస్తే 30 మందికే కానీ వచ్చింది, 100 మందికి ఏది కూడా రాలా. రెండోది నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఆ రోజు మీటింగ్లో ఆయన వాగ్దానం చేశారు. నిరుద్యోగ వృత్తి ఈ రోజుకు 3000 రూపాయల లెక్కన ఒక్క మనిషి కూడా ఇలా, ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయల లెక్కన ఇస్తామన్నారు. అది ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. ఆ పెన్షన్ కూడా ఈయన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. కానీ మన ప్రభుత్వం ఏం చేసిందని వాళ్ళు అడుగుతున్నారు. మా ప్రభుత్వం ఏం చేసిందంటే, మన హయాంలో రైతు భరోసా కేంద్రం 10,000 రైతు భరోసా కేంద్రాలు కట్టాము, 10,000 రైతు విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టాము, 15,000 సచివాలయాలు కట్టాము. అదేవిధంగా మన జగనన్న చెప్పినట్టు 4 పోర్టులు కట్టాము, 2 ఎయిర్పోర్ట్లు కట్టాము. అదేవిధంగా మన ప్రతి ఒక్క మహిళలకు కానీ ఎవరు కానీ డీబీటీ కింద 2,70,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో మేము చేసిన అప్పు 3 లక్షల కోట్ల చిల్లర అయితే, మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేసిన అప్పు 3,60,000 కోట్ల రూపాయలు. వీళ్ళు ఏదో తేడా చెప్పుకుంటున్నారు. రైతులు మేము చాలా ఇచ్చేసాము. ఈ రోజు రైతులకు ఏమి ఇచ్చారు వీళ్ళు? డిఏపి కానీ, యూరియా కానీ ఏది కూడా ప్రతి ఒక్కటి 500 రూపాయలు అక్కడ పెంచి ఇస్తున్నారు. అదేమని అడిగితే కేంద్ర ప్రభుత్వం పెంచింది, మేమేం చేద్దామంటారు. మీరు చేయడానికి ఏముంది? గ్యాస్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయలు తగ్గించి మనకి గ్యాస్ ఇచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేశారు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు చేస్తున్న అబద్ధ ప్రచారాలకి మన మహానాడులో వాళ్ళు తీర్మానాలు ఏదైనా ఉంటే చేసుకోవాలే కానీ, మా జపం మొత్తం జగన్మోహన్ రెడ్డిది. 1800 సార్లు జగన్మోహన్ రెడ్డి జపం చేసుకున్నారు. వాళ్ళ తీర్మానాలు ఏం చేసుకున్నారో ఏమో మనకు తెలియదు. వాళ్ళు మహానాడు చేసుకోవాలా, వాళ్ళ తీర్మానాలు ఏమేమి పాస్ చేసుకోవాలా. అదే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈసారి 30 సార్లు తీర్మానం చేశారు. ఈ 30 సార్లు మీ గవర్నమెంట్ ఎన్నిసార్లు ఉందా? ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కూటమి గవర్నమెంట్ మీదేను. అన్ని గవర్నమెంట్ ఉండగా ఒక భారతరత్న ఇప్పించుకోలేకపోతున్నారే. అంతకన్నా సిగ్గుచెట్టు మీకు ఉందా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. నిస్వార్థ ప్రజాసేవకుడు, ప్రజల మనిషి, మా ప్రీతమ నాయకులు, కావలి మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కావలి పట్టణ అధ్యక్షులు, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, ఈతముక్కల చందు, వైఎస్ఆర్సీపీ